ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఇదిగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు, నీ దాసుడు ఇదిగో బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభునైనా చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభునైనా మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభునైనా మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క వాక్య సత్యాలు, ఈ యొక్క లేఖనానుసారమైన ప్రభునైనా ఇదిగో ఈ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉండగా వారి యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభునైనా ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయమందు ఇక ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మాధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడు, మహోన్నతుడు, దేవాది దేవునికి లెక్కలేని స్తుతి స్తోత్రములు తెలియజేసుకొంచు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరొకసారి వాక్య సందేశం అందించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రములు తెలియజేసుకొంచు. ఈనాటి ప్రార్థన టీవీ వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు మరొకసారి. అలాగే వాక్యం నిమిత్తం మొదటగా ప్రార్థించినటువంటి సహోదరుడు జాకునికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. జాకుని దేవుడు ఇంకా దీవించి ఆశ్రయించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత దినాలన్నీ కూడా దాదాపు మనం ఒక 30 రోజుల పైగానే మరి లెంటేస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాలు మనం జరుపుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి భక్తిలో, విశ్వాసములో మరి దాదాపు ఈ 40 రోజులు కూడా ప్రతి ఒక్క ఆత్మీయ జీవితం బలపడడానికి అంతగానో మరి మనకు ఉపయోగపడింది దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి నిన్నటి దినమైన ఆదివారం మరి పామ్ సండే మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి పామ్ సండే రోజు మటల ఆదివారం అని మనం పిలుచుకుంటాం. ఆ దినమున యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రయాణమవుతూ మరి గాడిద పిల్ల మీద ప్రయాణం చేసినటువంటి వృత్తాంతాన్ని, సంఘటన మనం జ్ఞాపకం చేసుకునిచ్చినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టుక దగ్గర నుంచి పునరుద్ధానం, ఆరోహణం, మరి తిరిగి వచ్చేంత వరకు ఆయన రాకడ ప్రతిదీ కూడా ముందుగానే చెప్పబడింది. దాని ప్రకారం జరిగింది, నెరవేర్చబడింది. ప్రపంచానికి సాక్షులుగా మరి ఈ యొక్క ప్రవచనాలు ఎన్నో ఈనాటికి కూడా సజీవంగా నిలిచి ఉన్నాయి. బైబిల్ గ్రంథం బిడ్డలందరూ కూడా ధన్యులు. దేవుని యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి మరి బిడ్డలందరూ కూడా ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రపంచం ఆయన గుప్పెట్లోనికి ఇదిగో మానవ జీవాత్మలన్నీ ఆయన యొక్క ఎదుటికి నిలబడబోతున్నవి. ప్రపంచమంతా కూడా ఆయన యొక్క సన్నిధిని మోకరించవలసిన దినం రాబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఇదిగో బ్రతికుండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని తెలుసుకుని ఆయన అంగీకరించి మరి మారు మనసు పొంది ఆయన యొక్క రాజ్యానికి అర్హత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ధన్యుడని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయన కోసం రాయబడినటువంటి ప్రతి ప్రవచనము కూడా భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా యేసు ప్రభువారి కోసం రాయబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడినది, అక్షరాలుగా జరిగించబడినది. ఇది సత్యము, ఇది నిజము, ఇది వాస్తవము, చరిత్ర గ్రంథంలో లిఖించబడినది. సాంకేతిక ఆధారాలతో సహా యేసుక్రీస్తు ప్రభువారి గురించి, పుట్టుక గురించి, ఆయన యొక్క మరణం గురించి, శిలువ వేదనల గురించి, పునరుద్ధారం గురించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి మనము కూడా కొద్దిసేపు మరి పామ్ సండే గురించి, యేసు ప్రభువారు ఆ రోజు ఏం జరిగింది, యెరూషలేములో ఆయన మరి ఆఖరి వారం అంటే హోలీ వీక్ అని పిలుస్తాం. పామ్ సండే నుంచి ఆయన పునరుద్ధానం వరకు జరిగినటువంటి ఆ యొక్క వీక్ అంతా కూడా హోలీ వీక్ అని పిలుస్తాం. ఆ హోలీ వీక్లోనికి ఎంటర్ అవుతున్నారు, యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నారు. పామ్ సండే రోజు యెరూషలేము వీధుల గుండా ఆయన వెళుచు ఉన్నప్పుడు, ఆయన గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన. ఎందుకు ఆయన ఈ విధంగా గాడిద మీద ఎక్కబడవలసి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వాస్తవాలు మనం తెలుసుకుందాం, కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం.
ఆత్మీయ జీవితంలో మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన పుట్టుక గురించి ప్రవచనం ఉన్నది, ఆయన యొక్క బాల్యం గురించి ప్రవచనం ఉన్నది, ఆయన శిష్యుల గురించి ప్రవచనం ఉన్నది, ఆయన మరణం గురించి ప్రవచనం ఉన్నది, ఆయన యొక్క శిలువ వేదన గురించి ప్రవచనం ఉన్నది, ఆయన యొక్క అద్భుతమైన శక్తి గురించి ప్రవచనం ఉన్నది, ఆయన యొక్క పునరుద్ధానం గురించి ప్రవచనం ఉన్నది. అవన్నీ కూడా నెరవేర్చబడని బైబిల్ గ్రంథములో లిఖించబడి ఉన్నవి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు పామ్ సండే రోజు కూడా జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ఏ విధంగా వెళ్ళబోతారనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క ప్రకటనని జకరియా తెలియజేస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్న వారలారా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండి, ఆనందించుడి, గంతులు వేయండి. ఇదిగో నీ రాజు, నేను పరిపాలించే రాజు, నేను పుట్టించిన రాజు, నీ బ్రతుకుని మార్చబోయే రాజు, నీ యొక్క చరిత్రను మార్చబోయే రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, తన్ను తాను తగ్గించుకుని పరలోకము నుంచి దిగి వచ్చాడు, పశు బాలుడుగా పశువుల పాకలో జన్మించాడు, దీనుడుగా తగ్గించుకొని పరలోక వైభవాన్ని వీడి తగ్గించుకుని వచ్చాడు. ఆయన తగ్గించుకొని 33 సంవత్సరాలు జీవించారు. 33 సంవత్సరాలు. ఇదిగో ఈ దినము గాడిద మీద, గుర్రాల మీద, రథాల మీద, మేఘాల మీద ప్రయాణం చేయగలటువంటి శక్తి కలిగిన వాడు, సర్వంతర్యామి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకుని దీనుడై గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఆయనలో దైవత్వం ఉన్నది, ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయన నీతి కలిగిన రాజు, ఆయన రక్షించడానికి సమర్థుడు. కాబట్టి నీవు భయపడుచున్నావేమో, భయపడవద్దు. ఇదిగో సంతోషించు, ఉల్లసించు, ఆనందించు, పరవశించు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం పుట్టి ఉన్నారు, మన కోసం చనిపోబోతున్నారు, మనల్ని చనిపోయి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆ జకరియా కూడా ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మానవ జీవితాలు ఎలా ఉన్నాయి? మానవ జీవితాలు బంధించబడి ఉన్నవి, మానవ జీవితాలు కట్టబడి ఉన్నవి, మానవ జీవితాలు స్వాతంత్ర్యం లేకుండా ఉన్నవి, మానవ జీవితాలు ఫ్రీడమ్ లేదు. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ హ్యూమన్ లైఫ్స్. పాపము చేత, శాపము చేత గత వారాల్లో మనం చదువుకున్నాం. శిలువ మూలాలు ఆత్మీయ విలువలని, శిలువ ద్వారా, శిలువ యాగములు ఆయన చేసినటువంటి మానవాళి కోసం ఆయన చేసినటువంటి శిలువ ఘట్టాలు మన ఆత్మీయ జీవితాలకు ఎంతో విలువను తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము బంధించబడినాం. మనం శాపం చేత, పాపం చేత బంధించబడి ఉన్నాం. మనం బంధించబడిన వారిని విడిపించడానికి నేను వచ్చాను. బంధించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తే, బంధించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే, బంధించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారిని తన హృదయంలోనికి చేర్చుకుంటే, దేవుడు నీతిపరుడు, ఆయన రాజులకు రాజు, రక్షకుడు, విమోచించడానికి వస్తున్నాడనే సాదృశ్యాన్ని ఈ యొక్క గాడిదని విడిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. జకరియా ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. ఆ రోజు యెరూషలేములోనికి గాడిద ప్రయాణం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ప్రయాణమైనటువంటి సంఘటనలు సినోప్టిక్ గాస్పల్స్ అని మనందరికీ తెలుసు. సినోప్టిక్ గాస్పల్స్, సినో అనగా సినాప్సిస్ అంటే 3 సువార్తలు కూడా అదే విషయాన్ని సమాంతరంగా రాయబడి అనమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా గాడిద ప్రయాణం చేస్తున్నారు. లోకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కేటువంటి సంఘటనని జ్ఞాపకం చేస్తూ లోకా కూడా రాస్తున్నాడు. లోకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలెనని ముందు సాగిపోయారు. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామాల సమీపనకు వచ్చినప్పుడు తన శిష్యుల 2 పిలిచి, మీరు ఎదురున్న గ్రామునకు వెళ్ళడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని మీద ఏ మనుషుడిని ఎన్నడూ కూర్చోడలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా సరే ఈ గాడిద ఎందుకు అని అడిగితే గనక ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వానితో చెప్పండి. కట్టబడి ఉన్నటువంటి గాడిద జీవితం, బంధించబడినటువంటి గాడిద జీవితం. గాడిద అనుకుంటా ఉంది, నేను బంధించబడి ఉన్నాను,
నేను కట్టబడి ఉన్నాను, నాకు స్వాతంత్రం లేదు. మానవ జీవితాలు అలాగే ఉన్నాయి కదా. పాపం చేసిన వాడికి పాపానికి దాసుడండి. పాపం చేసినవాడు సైతానికి దాసుడు. పాపం చేసినవాడు దుష్టుడికి దాసుడు. పాపం చేసినవాడు శాపం పొందుకున్నవాడు చెరసాలకు దాసుడు. చెరసాల్లో బంధించబడాలి. పాపం అనగా చెరసాల. పాపం అనగా పాపం చేసినవాడు, శాపం చేసిన వాడుకు మానసిక స్వాతంత్రం ఉండదు, ఆర్థిక స్వాతంత్రం ఉండదు, వాడి జీవితంలో స్వాతంత్రం ఉండదు. పాపం చేసిన వాడు ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. శాపం పొందుకున్నవాడు ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. వాడికి ఆర్థిక స్వాతంత్రం లేదు, మానసిక స్వాతంత్రం లేదు. సొసైటీలో మరి అందరిలాగా తిరిగే స్వాతంత్రం ఉండదు. వాడు బంధించబడిన వాడు, భారం చేత ఉన్నాడు. కాబట్టి 3 సువార్తల్లో కూడా ఇదే విషయాన్ని, గాడిద ఏ విధంగా ఉంది, గాడిదను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరికి కావాలది అనే విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే గాడిద మీద ఎక్కి యేసుప్రభువు వారి ప్రయాణమే వస్తూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా ఏమని అరుస్తున్నారంటే, ఇది ప్రభువునకు కావలసినదని చెప్పి తరువాత వారు యేసునందుకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, లోకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుకుంటున్నాం. గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడినగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో కొందరు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఇది మట్టలాదివారంతో పాటు బట్టలాదివారం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కినప్పుడంట జన సమూహాలంతా కూడా బట్టలు పరిచారంట, గాడిద మీదను ఆయన నడిచేటువంటి మార్గంలోను. అందుకే మట్టలాదివారం, బట్టలాదివారం కూడా మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారికి ఈ గాడిద మనము తగ్గింపు. గాడిదని ఎందుకు ఎన్నుకున్నారంటే యేసు ప్రభువారి యొక్క తగ్గింపు. గాడిద మీద ఎందుకు ప్రయాణం చేస్తున్నారంటే అది విజయానికి గుర్తు, అది గుర్తు. ఆత్మీయ సత్యాలు ఉన్న ఇందులో దేవుని యొక్క వాక్యం వినుచున్న వారులారా, భయపడవద్దు, దిగులు పడవద్దు, సంతోషించండి, పరవశించండి, ఆనందించండి, సంతోషంతో గంతులు వేయండి, నీ రాజు వస్తున్నాడు, స్తుతించండి అని యెరూషలేములో మరి ప్రవచిస్తున్నారు జనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో కూడా మొదటి 10 వచనాలు యేసు ప్రభువు వారి యొక్క మరి గాడిద ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టబడిన గాడిద, బంధించబడిన గాడిద, మానవ జీవితాలు దురలవాట్లకు బంధించబడినాడు, భయంకరమైనటువంటి వ్యసనాలకు బంధించబడినాడు. ఇదిగో బాడీకి మందు ఎక్కించుకోలేకపోతే వాడికి నిద్ర పట్టదు, బాడీకి మందు గంజాయి పీల్చలేకపోతే వాడికి నిద్ర పట్టదు. ఎన్నో భయంకరమైన దురలవాట్ల చేత బంధించబడి ఉన్నారు. పాపపు అలవాట్ల చేత ఫలానా భయంకరమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు, వాడికి వెళ్ళకపోతే ఆ దినము గడిచినట్లు ఉండదు. వాడికి సిగరెట్ పీల్చకపోతే దేవుని యొక్క మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయకపోతే వాడి జీవితానికి స్వాతంత్రం ఉండదు. ఏలుడి సిగరెట్ పీల్చకపోతే, తాగకపోతే వాడికి నరాలు లాగేస్తూ ఉంటాయి. బంధించబడిన వాడి పరిస్థితి అంతే. బంధించబడిన వాడు స్వాతంత్రానికి ఉండదు, వాడికి బంధించబడిన వాడికి విడుదల ఉండదు, నెమ్మది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టబడిన గాడిద అలాంటి వారి కోసం యేసుప్రభువు వచ్చారని చెప్పారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి, తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికి, కూరుకుపోయినటువంటి వారిని బ్రతుకులు బాగు చేయడానికి, విడిపించడానికి, స్వాతంత్రం ఇవ్వడానికి యేసుప్రభువు వారు తనను తాను తగ్గించుకుని దీనుడై ఆయన యెరూషలేములోనికి, ఈ ప్రపంచంలోనికి వచ్చినారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు, అమూల్యమైన రక్షణ అంగీకరించిన వారు ధన్యులు. అందుకంటున్నాడు, ప్రభువు కావాలది. అయ్యా, ఈ గాడిదని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ గాడిద పెద్ద వాల్యూ లేదు కదా, ఈ గాడిద పెద్ద ఎవరికి ఉపయోగపడదు కదా, ఈ గాడిద మరి యొక్క దేవునికి కానీ మానవులకు కానీ ఎవరికి ఉపయోగపడదు కదా. ఈ గాడిద ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇది పవిత్రమైన జంతువు కూడా కాదు కదా, అది భారాలు పోసుకునే జంతువి, ఊరు బయట తిరిగే జంతువు. అది ఎందుకు ఈ గాడిదని తీసుకెళ్తున్నారని ఆ యజమానుడు అడుగుతూ ఉంటే శిష్యులు అంటున్నారంట,
శిష్యులు ఏమని అంటున్నారు? ఇది లోకస్వార్త 19:37 ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పడి. ఎస్, యూ అండ్ ఐ ఆల్సో నీడెడ్ ఫర్ హెవెన్లీ ఫాదర్. నీవు నేను కూడా దేవునికి అవసరము. నీవు నేను కూడా, మన కుటుంబంతో కూడా బంధించబడిన ప్రతి మానవుడు కూడా దేవునికి కావాలి. నశించిపోతున్న ప్రతి మానవుడు కూడా దేవునికి కావాలి. ఆర్థిక స్వాతంత్రం లేక రోగముల చేత బంధించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి కావాలి. అందుకే అన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమండి యేసుక్రీస్తు ప్రభువారిది. ఈ లోకంలో ఎవరైనా సరే ఈ మాట అన్నారా? నీవు పాపంలో ఉన్నావు, నీవు నాకు కావాలని ఏ మానవుడైనా సరే పాపంలో ఉన్న వ్యక్తిని అన్నారా? నీవు వ్యభిచారంలో ఉన్నావు, నీవు నాకు కావాలని ఎవరైనా అన్నారా? ఒకవేళ అనుంటే వాడు కూడా వ్యభిచారంలో ఉన్నవాడే. నువ్వు తాగుతున్నావు, ఆ తాగుడు విడిచిపెట్టి నా దగ్గర రా, నేను నీకు విడుదల ఇస్తాను ఎవరైనా పిలిచారా? ఎవ్వరూ పిలరు. లోకములు నశించిపోవడానికి కూరుకుపోయి, ప్రమాదములో ఇరుక్కుపోయి, స్వాతంత్ర్యం లేకుండా కొన ఊపిరితో ఉన్న బ్రతుకుల్ని రండి నేను సమాధానం ఇస్తానని పిలిచిన వాడు ఎవ్వరూ లేరు. ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ మాత్రమే, యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే సర్వ మానవాళిని గాడిద బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు విడిపించడానికి దేవుడు మోషేని పిలుచుకున్నాడు. ఇశ్రాయేలీలు బానిస బ్రతుకులుగా ఉన్నారు. వారు కూడా బానిస బ్రతుకులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఇక్కడ అందుకే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, బంధకములలో ఉండి పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు యెహోవా అద్భుతం చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా భయపడవద్దు, దేవుడు నాడు నాకు విడుదల ఇస్తాడనేటువంటి ఒక నిరీక్షణ మనకి దేవుడు చూపించారు యేసుక్రీస్తు ప్రభువారు. నా కోసం కలవరి శిలువలో రక్తం చెందిన యేసు ప్రభువారు ఉన్నారు. నేను అలాంటి బంధకంలో ఉన్నా కానీ ఆయనను విడిపిస్తాడన్న నిరీక్షణతో ఉండు, సంతోషిస్తూ ఉండు, ఆనందంతో ఉంటే చాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఆఖరితో యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన అంటున్నాడు, రెండంతల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన ప్రతిదాన్ని, నువ్వు పోగొట్టుకున్న ప్రతిదాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన స్వాతంత్ర్యాన్ని, కోల్పోయినటువంటి శాంతిని, కోల్పోయిన బంధువుల్ని అన్నీ తిరిగి దేవుడు నీకు ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు రాబోతున్నాడు. కాబట్టి సంతోషించు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుల్లో ఉన్నారు. వారికి స్వాతంత్ర్యం లేదు, నెమ్మది లేదు. వారు ములుగుచూ ఉన్నారు, వారు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, వారు మరి దేవుని సన్నిధిలో మూలుగుచూ ఉన్నారు. అయ్యో మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, అయ్యో మాకు ఎవరు రక్షణ ఇస్తారు, అయ్యో మమ్మల్ని రక్షించేవారు ఎవరున్నారని మూలుగుచూ ఉన్నారు. అయితే దేవుడని యెహోవా వాళ్ళ మూలుగులు విన్నారంట. దేవుడని యెహోవా ప్రేమమయుడు, కరుణామయుడు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క ఇశ్రాయేలు యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇశ్రాయేలు యొక్క మూలుగుని దేవుడు విన్నాడు. కాబట్టి అందుకే మరి నిర్గమాకాండ 3వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుదుని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, బెబూసీయులకును నివాస స్థానమై పాలు తేల ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్. బానిస బ్రతుకుల్లో స్వాతంత్ర్యం లేకుండా, నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, బానిస బ్రతుకులు కట్టబడిన గాడిద వలె జీవిస్తున్నటువంటి మనుషులు విడిపించడానికి నేను దిగి వచ్చాను. తనను తాను తగ్గించుకుని దీన మనసు కలిగి వచ్చాను. గాడిద జీవితాన్ని మార్చబోతున్నాడు. ఎవరైతే కట్టబడినటువంటి బ్రతుకులు, బంధించబడిన బ్రతుకులు, విడుదల లేక స్వాతంత్రం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు దురలవాట్ల చేత, వారు యేసు ప్రభువారిని తమ హృదయంలోనికి, తమ జీవితంలోనికి, తమ శిరస్సుకి అంగీకరించగలిగితే వారి జీవితం పూలబాటగా మార్చబడుతుంది. అందుకే మరి యొక్క మట్టలాదివారం రోజు కొబ్బరి మట్టలు పట్టుకుని, ఈత మట్టలు పట్టుకుని యేసు ప్రభువారిని జయము హోసన్న జయమును అరుస్తూ ఉన్నారు.
ఎవరైతే యేసుప్రభుని హృదయంలోకి చేర్చుకోగలుగుతారు. అందుకే అన్నారు, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా. జకర్యా 9:12 బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బంధకములో ఉన్నారు, కానీ నిరీక్షణతో ఉన్నారు. నా దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు నన్ను విడిపిస్తాడు ఒక రోజని నిరీక్షణతో ఉన్నారు, మొరపెడుతున్నారు. అదే విషయాన్ని యెహోవా దేవుడు అంటున్నాడు, వారి మొరను నేను విన్నాను, వారిని విడిపించడానికి దిగి వచ్చున్నాను అని చెప్పి మోషేని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మోషేని పిలుస్తున్నాడు. మోషే, ఆ మండుచున్న పొదలో నుంచి మోషేని పిలిచాడు. మోషేకి తెలియజెప్పాడు, ఎందుకు పిలుస్తున్నానో, ఎందుకు వచ్చానో చెప్పాడు. ఆ చెప్పబడిన పని నెరవేర్చడానికి మోషే బయలుదేరెళ్తున్నాడు. ఎలా బయలుదేరుతున్నాడు? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి ఏ విధముగా గాడిద పిల్లనికి యెరూషలేమునికి ప్రయాణం వెళుతున్నారు, అలాగే మోషే కూడా బయలుదేరి వెళుచున్నాడు. నిర్గమకాండం 4:19 చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 4:19 చదివితే అదే విషయం అక్కడ రాస్తున్నారు. నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయే కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మోషేకి గాడిద విజయానికి గుర్తు, గాడిద విడుదలకు గుర్తు, గాడిద జీవితం. మోషే బయలుదేరుతున్నాడు గాడిద మీద. గాడిద లాంటి భారభరితమైనటువంటి జీవితంలో బంధించబడిన జీవితాలు అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడుదల చేయడానికి గాడిద మీద ఎక్కి ప్రయాణమవుతున్నాడు. గాడిద విజయానికి గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జయము హోసన్నా, జయము, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించబోతున్నాడు, పునరుద్ధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. జయము జయము హోసన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గాడిద మీద ఎక్కి ఐగుప్తు దేశానికి తిరిగి వెళుతున్నాడు. అక్కడ బంధించబడినటువంటి ఇశ్రాయేలుని విడిపించడానికి, వారికి విజయాన్ని ఇవ్వడానికి, వారికి సమాధానం ఇవ్వడానికి, వారిని నవ్వించడానికి, దేవుని యొక్క పాలు తేలు ప్రవహించే వాగ్దాన భూములోనికి ప్రవేశింపచేయడానికి విడుదల కోసం గాడిద మీద ప్రయాణం అవుతున్నాడు మోషే కూడా. ఎంత అద్భుతమైనటువంటి కట్టమండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే దావీదు మహారాజు కూడా తన యొక్క ఆత్మీయ యాత్ర ప్రారంభమైనప్పుడు, మరి అతను రాజుగా అభిషేకించబడిన తర్వాత, మరి మొదటి సమూయేలులో మనం కనబడతా ఉంటే 16వ అధ్యాయంలో సౌలు దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యతను పోగొట్టుకొని, తన రాజస్థానాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకొని దేవునికి వ్యతిరేకంగా మరి ఆయన జీవితం టర్న్ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు కోసం ఇంకొక రాజు కావాలి. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పి, యెషయి కుమారుడైనటువంటి దావీదుని నేను ఎన్నుకున్నాను, రాజుగా అభిషేకించమని చెప్తున్నాడు. సమూయేలు వెళ్ళి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, యెషయి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కుమారుని పిలుస్తున్నప్పుడు, ఈయన కాదు దేవుడు పిలిచింది, ఈయన కాదు దేవుడు పిలిచింది, అందరూ అయిపోయారు కుమారుడు. ఇంకెవరు లేరా? ఒకే ఒక కొడుకున్నాడు, చిన్న కొడుకు దావీదు మహారాజు. దావీదు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు, పిలిపించు. సమూయేలు యెషయితో చెప్పినప్పుడు యెషయి వెంటనే దావీదుని పిలిపించాడు. అప్పుడు దావీదుని చూడగానే సమూయేలు పరిశుద్ధాత్మ పూర్ణుడై దావీదుతో మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనంలో, అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రముల వాడును, చూచుటకు సుందరమైన వాడున ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ప్రైజ్ లార్డ్. దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుడికి కావాలి. ఈ గాడిద ఎవరికి అవసరం? యజమానుడు అడుగుతున్నాడు. ఇది నా ప్రభు కావాలని శిష్యులతో చెప్పమన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వినిచిన వారలరా, దేవునికి నీవు కావాలి. దావీదు అంటున్నాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే. దేవుడు కోరుకున్న మనం, దేవుడు మనందరినీ ప్రభు కోరుకున్నాడు. అందుకే వాక్యం వినే భాగ్యం ఇచ్చాడు, అందుకే వాక్యం చదివే భాగ్యం ఇచ్చాడు, అందుకే ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడు, అందుకే సత్యాన్ని అంగీకరించే భాగ్యం ఇచ్చాడు, అందుకే బంధించబడిన జీవితాల నుంచి స్వాతంత్రించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకు కావాలి ఇది. యెహోవా కోరుకున్నవాడు ఇతడే. ఎవరు? దావీదు మహారాజు. దావీదు సమూయేలు అభిషేకించాడు. దావీదుని అభిషేకించబడిన తర్వాత ఇంకా ఆత్మీయ యాత్ర ప్రారంభమవుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలులోనికి వచ్చిన దురాత్మను పోగొట్టడానికి సౌలు సైనికులు అడుగుతున్నారు, అయ్యా నీలో దురాత్మ పోవాలంటే ఈ మంత్రజ్ఞులు, ఈ శాస్త్రజ్ఞులు, ఈ యొక్క మరి సోది చెప్పేవాళ్ళు ఎవరు కూడా నీలో ఉన్న దురాత్మను పోగొట్టలేకపోతున్నారు. కాబట్టి
ఇదిగో ఎవరైనా ఒక మంచి సితారా వాయించగల ఒక యవనస్తుడిని చూసి తీసుకురామా. సౌలు వెళ్ళి తీసుకురండి. అప్పటికే దేవుని యొక్క తలాంతుల చేత, దేవుని యొక్క అభిషేకం చేత దావీదు మహారాజు, దావీదు యవన కాలంలో ఉన్నాడు. ఈ సైన్యం వెళ్ళి ఆ యొక్క యెషై ఇంటికి వెళ్ళి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మచేత అభిషేకించబడినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి ఆ యవనుణ్ణి తీసుకొస్తున్నారు. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో 18వ వచనంలో, చిత్తగించుము, బెత్లెహేముడైన యెషై యొక్క కుమారులలో ఒకరిని చూచితివి. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరి, రూపసి ఉన్నాడు. మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని చెప్పగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సౌలుకి అవసరమైనటువంటి ఈ దావీదు కూడా సౌలు యొక్క కోటలోనికి ప్రయాణం చేస్తున్నాడు. ఏ విధంగా వెళ్తున్నాడో తెలుసా? సౌలు ఏ విధంగా దావీదు మహారాజు, దావీదు యవనస్తుడు సౌలు దగ్గరికి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో మరి తండ్రి ఏ విధంగా పంపిస్తున్నాడు 20వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు 16:20 వచనం. నాయనా దావీదా, ఇదిగో సౌలని రాజు, మన సైన్యానికి రాజు, మన ఇశ్రాయేలుకు రాజు, ఆయన దురాత్మ చేత బాధించబడుచున్నాడు, దురాత్మ చేత బంధించబడి ఉన్నాడు, మరి దురాత్మల చేత పీడించబడుచున్నాడు. కాబట్టి అతనికి మానసిక స్వాతంత్రము లేదు. కాబట్టి అతన్ని నీవు మరి బాగు చేయడానికి దేవుడి చేత ఎన్నుకబడినట్టున్నావు, నువ్వు దేవుని చేత అభిషేకించబడినావు, నువ్వు దేవుడి చేత తలాంతుల చేత నీవు సౌలు నిన్ను కోరుకుంటున్నాడు, వెళ్ళు అని చెప్పి యెషై తన కుమారుడైన దావీదును ఎలా పంపిస్తానంటే గాడిద మీద పంపిస్తున్నాడు. 20వ వచనం చదువుకుందాం. అప్పుడు యెషై ఒక గార్ధబం మీద రొట్టెలను, ద్రాక్షారసము తిత్తిని, ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధించబడిన వారిని విడిపించడానికి మోషే గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. అలాగే దావీదు మహారాజు దురాత్మల చేత బంధించబడినటువంటి సౌలును విడిపించడానికి తన తండ్రి అయినటువంటి యెషై దావీదుని గాడిద మీద పంపిస్తున్నాడు. అలనాడు యెరూషలేము దేశంలో ఇశ్రాయేలులు పాపము చేత, శాపము చేత బంధించబడిన మానవుల్ని విడిపించడానికి గాడిద మీద ప్రయాణమవుతున్నారు. ఈరోజు దేవుని వాక్యం వినుచున్న వారలారా, దేవుడు ప్రభువుకు కావలసింది నీవు, మనము, మన హృదయము దేవునికి కావాలి. దేవునికి అవసరం, దేవునికి నీవు అవసరం, నీ హృదయం అవసరం, నీ బంధకములు అవసరం. నిన్ను నశింపజేస్తున్నటువంటి పాపములు, శాపములు దేవుడికి కావాలి. ఆయన శిలువ మీద కాల్చివేయబోతున్నాడు, ఆయన రక్తములు తుడిచివేయబోతున్నాడు. నీకున్నటువంటి ప్రతి బంధకమును కూడా ఆయన తెంచివేయబడుతున్నాడు. అందుకే అన్నాడు, బంధకములు ఉండి నిరీక్షణ కలిగిండి వారలారా సంతోషించండి. జకర్యా 9:12 చదివాం కదా. బంధకములు ఉన్న వారలారా భయపడవద్దు, డోంట్ ఫియర్. మన విడుదల రాజు యేసు క్రీస్తు ప్రభువారు, విమోచకుడు మన కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చినాడు, దిగి వచ్చినాడు. కాబట్టి మనము ఆయనకు కావలసిన వారముగా ఉన్నాం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని విమోచించడానికి ఎన్నుకున్నాడు, ఆయన మనకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి, నిత్యజీవం ఇవ్వడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయనను, ఆ గాడిద ఆయన మీద కూర్చున్నప్పుడు గాడిదకి జీవితం యొక్క మారిపోయింది, గాడిద విలువ పెరిగిపోయింది. మనం కూడా మన యేసయ్యను మన జీవితానికి చేర్చుకుందాం, మన యొక్క కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం, మన యొక్క మనసులోనికి యేసు ప్రభువుని చేర్చుకుందాం. మన దేహమే యేసు క్రీస్తు ప్రభువు దేహాలయముగా హృదయము తెరిచి ఆయనను అంగీకరిస్తే మనకు ఆర్థిక విడుదల, స్వాతంత్రము, రోగముల నుంచి విడుదల, నెమ్మది, మానసిక ఉల్లాసము దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మొదటి తిమోతి 2:3 అంటున్నాడు, ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్ఛించుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి తిమోతి 2:5 మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనకి నీ శాంతి, సమాధానము, సత్యమును, నిత్య జీవాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇది ప్రభువు కావాలి, ఇది దేవుడు కోరుకున్నాడు మానవ జీవితాలు బంధించబడే వారిని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మట్టల ఆదివారం రోజు మన బ్రతుకులు మార్చడానికి, మన హృదయమైన వస్త్రాన్ని మార్చడానికి ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యెరూషలేములకు వచ్చారు, నూతన యెరూషలేము పట్టణంలోకి తీసుకెళ్ళడానికి మరలా రాబోతున్నారు. కాబట్టి మేఘారూఢుడై గర్జన సింహంలో రాబోతున్నాడు. కాబట్టి మనం ఆయనను చేర్చుకుందాం, నిత్య జీవానికి వారసులుగా ఉందాం. దేవుడు మనందరినీ దీవించను గాక, కొద్ది మాటలు దేవుని నామములో ఆశ్రయించబడిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా పరలోకమందున తండ్రి, వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు నీ యొక్క సన్నిధిలో అమూల్యమైన మాటల చేత మీరు మాతో మాట్లాడినావు ప్రభా. ఇదిగో బంధించబడినటువంటి గాడిద జీవితాన్ని పోల్చబడినటువంటి మమ్మల్ని పాపం చేత, శాపముల చేత, రోగముల చేత, మానసిక ఒత్తిళ్ల చేత బంధించబడిన మానవ జీవితాల్ని విడిపించడానికి నువ్వు వచ్చినానని చెప్పినావు ప్రభా. ఇదిగో తండ్రి, ఇది ప్రభువు కావాలని చెప్పినావు. ఆ గాడిద మానవ జీవితాలు ఏ విధంగా బంధించబడినావో అవన్నీ ప్రభువు కావాలని నువ్వు అడిగి ఉన్నావు ప్రభా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారాన్ని పిలిచావు. ఈ లోకంలో ఈ విధముగా పిలిచిన వారు ఎవ్వరు లేరు ప్రభా. ఇంత ప్రేమతో, జాలితో, ఆశతో పిలిచిన వారు ఎవ్వరు లేరు ప్రభా. నీవు తప్ప ఈ లోకంలో. నా కోసం చనిపోయిన వారు ఎవరు లేరు ప్రభా, నీవు తప్ప. నా కోసం రక్తం చిందిన ఎవరు లేరు ప్రభా, నీవు తప్ప. కాబట్టి ప్రభా, ఈ నా యొక్క మాటలు ప్రభా మా హృదయాలు ముద్రించి మా జీవితానికి మేలుకరంగా ఉండి నిత్య జీవాన్ని పొందుకునేంత వరకు అయా మీరు మనకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని ఈ ప్రార్థన టీవీ బిడ్డలందరినీ కూడా నిద్ద కౌగిళ్ళు భద్రపరిచి దీవించమని, వాక్యం విన్న వారందరి జీవితాలు అద్భుత కార్యాలు జరిగించి విడుదల కలిగించి ఆనందాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని దయచేయమని యేసుక్రీస్తునామని ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మరి వచ్చే వారం వరకు దేవుడు మనందరి తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్.